నమో వెంకటేశాయ. పరిశుద్ధ బుద్ధి ప్రసన్నా పరిపక్వ బుద్ధి ప్రపన్నా గోవింద గోవింద. శివాయ నౌమేశ్వరమంఘ్రి పంకజే భవాయ సంసక్త మహర్షి మండలం మృడాయ నూనం స్పృహయామి మానసే చిరాయ సంసాధయితుం చ మంగళం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని శివస్వరూపంగా మనసులో ఉంచుకుంటూ శ్రీ శిగునారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతసుఖగీతరవేషు సక్తాః నాకేషుభే చరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. వీరభద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళి నానా హడావిడి చేశాడు. ఆ యజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేసేశాడు. యజ్ఞంలో ఉండే ఋత్విక్కుల్ని సదస్యుల్ని దేవతలని ఆ యజ్ఞభాగాలను స్వీకరించడానికి వచ్చిన దేవతల్ని యజ్ఞాన్ని చూడటానికి వచ్చిన దేవతల్ని అందరినీ బాగా కొట్టేశాడు. ఆయనతో పాటు మిగతా ప్రమథగణాల వాళ్ళు కూడా అందరినీ హింసించారు. ఆ హింసను అనుభవించిన వాళ్ళందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఉన్నదిన్నట్టుగానే చెప్పారు. ఉన్నదిన్నట్టుగా చెప్పినప్పుడు బ్రహ్మగారు అవన్నీ విన్నారు. ఈ సందర్భంలోనే మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు, బ్రహ్మగారు కానీ శ్రీమన్నారాయణుడు కానీ ఆ దక్షయజ్ఞానికి వెళ్ళలేదు. దక్షయజ్ఞం పనికిరాని యజ్ఞం అని ముందే అనుకుని వాళ్ళిద్దరూ వెళ్ళలేదు అని కూడా చెప్తున్నారు. ఆ యజ్ఞంలో జరిగినటువంటి వ్యవహారం మొత్తాన్ని ఆ యజ్ఞంలో దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మగారికి నివేదించుకున్నారు అని ఎంతవరకు చెప్పారు. నివేదించుకుంటే బ్రహ్మగారు చాలా విలువైన మాట ఒకటి మాట్లాడారు. తదాకర్ణ్య విభుఃప్రాహ తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సాభూయాత్ న ప్రాయేణ బుభూషతాం అని మాట్లాడారు.
తదాకర్ణ్యం, ఈ దెబ్బలు తిన్న వాళ్ళందరూ చెప్పినవన్నీ విన్నారు బ్రహ్మగారు. ఆకర్ణ్య, చక్కగా విన్నారు. విన్నది మొత్తం విని అర్థం చేసుకున్నారు. చేసుకుని ప్రాహ, ఒక మాట, మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఏమయ్యా, మీలో ఎవరికైనా మెడకాయ మీద తలకాయ ఉందా? సవ్యంగా ఉందా? బుభూషతాం, మీకందరికీ అభివృద్ధి కావాలి కదా, మీ అందరికీ ఏదో పైన ఫలితాలు కావాలి. ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నవాడికైనా సరే ఇంకొక మెట్టు, ఇంకొక అడుగు కావాలి అనే ఉంది కదా. మరి ఇలా బుభూషతాం, పైకి రావాలనుకున్న వాళ్ళే మీరైతే గనక మీరు తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సా కథం భూయాత్ న భూయాత్ అని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? తేజీయసి, ప్రభావంలో అందరికంటే ఎక్కువ ప్రభావం ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనకి కృతాగసి, ఆయన విషయంలో తప్పు చేస్తున్నా సరే మాకేదో యజ్ఞ ఫలితం రావాలి అని ఎలా అనుకున్నారు మీరు? ఒకవేళ యజ్ఞ ఫలితమే రావాలి అంటే పరమేశ్వర అనుగ్రహంతో రావాలి. ఆయన అనుగ్రహంతో కాకుండా ఆయన ఆగ్రహంతో మీకు యజ్ఞ ఫలితం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు అభివృద్ధి అనేది ఎలా కలుగుతుంది? తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సా నస్యాత్. అసలు మీకు పైది రావటం దేవుడెరుగు, ఉన్నది ఊడకుండా కూడా ఉండదు. క్షేమాయ, మీకు ఉన్నది కూడా మిగలదు, ఉన్నది కూడా ఊడిపోతుంది. క్షేమాయ తత్ర సా న భూయాత్. ఇది ప్రత్యేకించి నేను చెప్పవలసిన మాట ఏం కాదు. ప్రాయేణ లోకంలో ఉన్న రివాజు కూడా ఇంతే. ఎవరైనా పైకి రాదలుచుకున్న వాళ్ళు ఉంటే ఆ పైకి రాదలుచుకున్న వాళ్ళు బలవంతులతో విరోధం పెట్టుకోకూడదు. పైకి రాదలుచుకున్న వాళ్ళు బలవంతులతో విరోధం పెట్టుకుంటే పైకి రావటం సంగతి దేవుడెరుగు, ఉన్నది కూడా ఊడేందుకు అవకాశం ఉంది అని ప్రాయేణ లోకంలో మామూలు మనుషులే చెప్తారు కదా. అలాంటిది ఇంత మహానుభావులు, అందరూ చదువుకున్న వాళ్ళు, మునులు, దేవతలు వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఈ మాత్రం విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? మీరు తెలివి తక్కువ పనిచేశారు. తెలివి తక్కువ పనిచేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నారు. ఆ విషయం మొదలు గుర్తుంచుకోండి అని బ్రహ్మగారు తేల్చేశారు. విలువైన సలహా కూడా చెప్పారు. బలవంతులతో, అందులోనూ తేజీయసి, అందరికంటే ఎక్కువ బలం ఉండేటువంటి పరమేశ్వరుడితో ఎప్పుడూ పెట్టుకోకూడదు అని తేల్చేశారు. తదాకర్ణ్య విభుప్రాహ తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సా భూయాత్ న ప్రాయేణ బుభూషతాం అని. కానీ ఇప్పుడు వేరే దారి లేదు. కోపం వచ్చింది పరమేశ్వరుడికి, మీరు వచ్చిందేమో నా దగ్గరికి మీరు వస్తే దానివల్ల ఉపయోగమేమీ లేదు. ఏం చేయాలి మీరు అంటే, అథాపియూయం కృతకల్పిషాభవం ఏ బర్హిషో భాగభాజం పరాదు ప్రసాదయధ్వం పరిశుద్ధ చేతస క్షిప్రప్రసాదం పరిగృహీతాంఘ్రిపద్మం అనే తీరులో చేసుకోవాల్సిందే అని బ్రహ్మగారు తేల్చారు. అథాపి, మీరు బలవంతులలో కల్లా బలవంతుడితో విరోధం పెట్టుకున్న విరోధానికి ఫలితం అనుభవిస్తున్నారు. కానీ అయిందేదో అయిపోయింది. అథాపి దాన్ని వదిలేద్దాము. యూయం కృతకిల్పిషాః, మీరు తప్పు చేశారు. తప్పు కాదు, తప్పు కంటే ఎక్కువగా ఉండేటువంటి పాపం చేశారు. యూయం కృతకిల్పిషాః, అందులోనూ భవం పరమేశ్వరుడి విషయంలో పాపం చేశారు. తప్పు కాదు, పాపం. ఆ పాపము కాదు, పరమేశ్వరుడి విషయంలో పాపం చేశారు. ఏం పాపం చేశారు అంటే, భవం బర్హిషో భాగభాజం పరాదు. పరమేశ్వరుడు భవం అంటే ఈ జగదుత్పత్తికర్త పరమాత్మ, ఆయన్ని బర్హిషో భాగభాజం, యజ్ఞంలో భాగానికి అర్హుడైన వాడు, యజ్ఞంలో భాగాలను స్వీకరించవలసినటువంటి వాడు, ఆయన్ని పరాదు, మీరు తిరస్కరించారు. ఎలా తిరస్కరించారు? ఆయన లేకుండా యజ్ఞం చేస్తాము అని సంకల్పించుకుని కూర్చున్నారు. ఆయన లేకుండా చేసేటువంటి యజ్ఞంలో మీరందరూ భాగస్వాములై ఉన్నారు. కొంతమంది ఋత్విక్కులై ఉన్నారు, కొంతమంది దేవతలై ఉన్నారు, కొంతమంది చూడ్డానికి వెళ్ళారు. సో అందరూ కూడా ఆయన్ని అవమానించటానికి సిద్ధపడ్డారు. ఆయనకు ఉన్నటువంటి యజ్ఞ భాగాన్ని లేకుండా చేయటానికి సిద్ధపడ్డారు.
దక్ష ప్రజాపతి గారు శపించాడు అంటే దక్ష ప్రజాపతి గారి శాపం పరమేశ్వరుడికి అంటుతుంది అని ఎవరు చెప్పారు? ఎవరన్నారు? మీరెందుకు దాన్ని ఒప్పున్నారు? మీరందరూ కలిసి ఆయన్ని అవమానించుకున్నారు. ఏ బర్హిషో భాగభాజం పరాదుహు. ఎలా అంటే దూరంగా ఆయన్ని దూరం పెట్టి ఆయన్ని కనీసం పిలవకుండా, ఆయనకి ఇన్విటేషన్ కూడా లేకుండా, ఇన్ఫర్మేషన్ కూడా అందనివ్వకుండా ఒక యజ్ఞం పూర్తి చేసి ఇంకొక యజ్ఞం ప్రారంభించారు. ఇదేమీ చిన్న తప్పు కాదు. చిన్న తప్పు కాదు కాబట్టి ఆయనకు కోపం రావటంలో ఏ ఆశ్చర్యమూ లేదు. ఆయన కోపం వచ్చిన దానికి ఫలితం మీరే అనుభవిస్తున్నారు. కానీ ఇంకా ఛాన్స్ ఉంది. ప్రసాదయధ్వం, వెళ్ళి ఆ దేవదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. ప్రసాదయధ్వం ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఆయన్ని అంటే పరిశుద్ధ చేతస, హృదయాన్ని శుద్ధం చేసుకోండి. హృదయంలో ఏమైనా మారుమూలల శివద్వేషం అనేది గనక దాగి ఉంటే ఆ శివద్వేషాన్ని తుడిచిపెట్టేసేయండి. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆయన్ని ప్రార్థించండి. ప్రార్థిస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు. ప్రసాదయధ్వం పరిశుద్ధ చేతస. మీకేమి సందేహం అక్కర్లేదు. ఆయనకి కోపం ఎంత త్వరగా వస్తుందో అనుగ్రహం కూడా అంతే త్వరగా వస్తుంది. మీరు పరిశుద్ధ మనస్సుతో ఆయన్ని ప్రార్థిస్తే క్షిప్ర ప్రసాదం, తొందరగా ఆయన ప్రసన్నుడవుతాడు. అయితే ఏం చేయాలి? ప్రగృహీతాంఘ్రి పద్మం, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోవటమే, ఆయన కాళ్ళు పట్టుకోవటమే. పరిశుద్ధమైన మనస్సుతో ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణలు వేడుకోండి. ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహం అనేది కలిగితే మీ ఈ బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. లేకపోతే లేదు. ఆయన కోపం, ఆయన పట్ల మీరు చేసిన అపరాధం అనే దానికి మార్పుగా ఉండేటువంటి ఆయన కోపం ఉన్నంతకాలం మీరు అనుభవిస్తూ ఉండవలసిందే. దాన్ని తీర్చుకోవటానికి ఇదొక్కటే దారి అని బ్రహ్మగారు చెప్పారు. అథాపి యూయం కృతకిల్బిషాభవం ఏ బర్హిషో భాగభాజం పరాదు ప్రసాదయధ్వం పరిశుద్ధ చేతస క్షిప్రప్రసాదం ప్రగృహీతాంఘ్రి పద్మం అనే ఈ శ్లోకంలో. అసలు మీరందరూ ఎందుకు వచ్చారు? జరిగిందేదో జరిగిపోయింది కదా. అందరూ దెబ్బలు తిన్నారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దెబ్బలు తిన్న వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడ వాళ్ళు అక్కడికి హాస్పిటల్స్ కదా చేరాలి. చేరి ఫ్రాక్చర్లు వేయించుకోవాలి, కట్లు కట్టించుకోవాలి. ఏమైనా ఊడిపోతే దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలో అది చేయించుకోవాలి కదా. నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే అందరు అన్నారు, దెబ్బలు తిన్నాము, బాధ, ఇవన్నీ సరేనండి. యజ్ఞం సగంలో ఆగిపోయింది. ఏ యజ్ఞమైనా సరే సగంలో ఆగిపోవటం అనేది అంత మంచిది కాదు. అది లోకానికే మంచిది కాదు. యజ్ఞం చేయటం అనేది కేవలం యజ్ఞం చేసేవాడికి సంబంధించింది మాత్రమే కాదు. ఆ యజ్ఞం మొత్తం లోకానికి కూడా సంబంధించి ఉంటుంది. లోకానికి కూడా యజ్ఞం సగంలో ఆగిపోతే ఉపద్రవం అనేది ఏర్పడుతుంది. మా ఉపద్రవం సంగతి అలా ఉంచినా లోకోపద్రవాన్ని దృష్టిలో ఉంచుకుని సగంలో ఆగిపోయిన యజ్ఞాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఆశాసానా జీవితమధ్వరస్య లోకస్సపాల కుపితే నయస్మిన్ తమాశు దేవం ప్రియజా విహీనం క్షమాపయధ్వం హృది విద్ధం దురుక్తై అని. ఏమయ్యా, యజ్ఞం సగంలో ఆగిపోతే లోకానికి ఏదో ఉపద్రవం కలుగుతుంది అంటున్నారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. యజ్ఞం అనేది లోకోపకారం కోసం వచ్చింది, అది సగంలో ఆగిపోకూడదు అని శాస్త్రీయంగా మాట్లాడుతున్నారు. మరి అసలు ఆ లోకాన్నే మొత్తం మింగేసే సామర్థ్యం ఉండే పరమేశ్వరుడి పట్ల మీరు చేసిన అపరాధం గురించి మాట్లాడరేమి? లోకస్సపాల కుపితే నయస్మిన్ భవతి. ఈ లోకాలు, ఈ లోకపాలకులు ఆయన గనక కోపం వస్తే అయిపుండవు, ఎక్కడున్నాయో తెలియకుండా ఆయన మింగేస్తాడు. అలాంటి వాడు కదా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి కోపం తెప్పిస్తే ఈ యజ్ఞము, ఈ లోకము, ఈ రెండు మిగలవు అని ఎందుకు మీరు అనుకోలేకపోయారు? పైగా ఆశాసానా జీవితం అధ్వరస్య, మీరు యజ్ఞం సగంలో ఆగిపోకూడదు, యజ్ఞం నడవాలి అని ఆశిస్తున్నారు. యజ్ఞం సగంలో ఆగిపోకూడదు, యజ్ఞం సగంలో ఆగిపోతే లోకానికి ఉపద్రవం అని ఆశించేటువంటి వాళ్ళు మీరు లోకాలనే మింగేవాడికి కోపం రాకూడదు అని ఎందుకు అనుకోలేదు? ఆశాసానా జీవితమధ్వరస్య
లోక సపాల కుపితే నయస్మిన్ అని ఆలోచించాల్సింది. అందుకని మీరేం చేయాలి అంటే తమాశు దేవం క్షమాపయధ్వం, ఆ దేవదేవుణ్ణి వెళ్ళి ముందు క్షమాయాచన చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి. ఆయనకు వచ్చినటువంటి కోపాన్ని, లోకాన్నే మింగేంత కోపాన్ని మీరు తగ్గించండి. తమాశు దేవం క్షమాపయధ్వం. ఆయన పట్ల మీరు చేసిన అపరాధం ఉందే, ఆ అపరాధం చిన్నదేం కాదు. ఆయనకున్న యజ్ఞభాగాన్ని లేదనటం వరకే పరిమితం కాలేదు. ఆయన్ని మీరు అనరాని మాటలు అన్నారు, ఆయనకి మీరు చేయరాని ద్రోహం చేశారు. మీరు అనరాని మాటలు గనక ఇంకొక మనిషి వింటే హృది విద్ధం దురుక్తై, ఆ మాటలకి హృదయంలో గుచ్చుకుని ఉండేది. పరమేశ్వరుడు కాబట్టి హృదయము లేదు, గుచ్చుకోవటము లేదు, ఆయనకి వంత పర్వాలేదు. కానీ చేసిన తప్పు మాత్రం ఆ స్థాయిలో ఉంది. ఇది కాక మీరందరూ కలిసి ఈ యాగాన్ని ప్రారంభించి ఆ సతీదేవి ప్రాణత్యాగం చేసేదాకా దీన్ని లాగి దాన్ని తెంచిపారేసి ప్రియయా విహీనం, ఆయనకి ఇష్టమైన సతీదేవి ఆయనకి లేకుండా చేసేశారు. ఆయనకు ఇష్టమైన ప్రియురాలు ఆయనకు లేకుండా చేశారు. ఆయన్ని నానా మాటలు అని అలాంటివాడు ఇలాంటివాడు అని దక్షుడు అంటుంటే విన్నారు, ఆనందించారు, లోపల ఆమోదించారు. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు కదా, ప్రచారం కూడా చేశారు. ఆయన్ని మాటలతో గుచ్చారు, ఆయనకి చేయరాని అపకారం చేశారు, ఆయనకు ఉండేటువంటి యజ్ఞభాగం లేకుండా చేశామనుకున్నారు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఈ యజ్ఞం ఎక్కడ మిగులుతుంది, లోకాలు ఎక్కడ మిగులుతాయి? కాబట్టి చేసిన తప్పులకి ఆయనకి క్షమాపణలు చెప్పుకోండి. ఆయన ఒక్కసారి మిమ్మల్ని అందరినీ క్షమించాను అనేంతవరకు ఆయన కళ్ళు గట్టిగా పట్టుకోండి. అది తప్ప మీకు వేరే దారి లేదు అని బ్రహ్మగారు అన్నారు. నాశాసానా జీవితమధ్వరస్య లోకస్సపాల కుపితే నయస్మిన్ తమాశు దేవం ప్రియజా విహీనం క్షమాపయధ్వం హృది విద్ధం దురుక్తై అనే ఈ శ్లోకంలో. కాదండి, మామూలుగానే ఆ వీరభద్రుడు కొట్టిన దెబ్బలకి వీరభద్రుడి యొక్క రూపాన్ని చూస్తేనే భయపడ్డాం మేము. దానికి తోడు మీ దగ్గరకు వస్తే మీరేమో ఆయనకి మీరు ఇలా అపకారం చేశారు, ఇలా ద్రోహం చేశారు, ఇలా తప్పులు చేశారు, ఆయనకేమో కోపం వచ్చింది అని అంటున్నారు. ఇన్ని రకాల కోపాలని మేమెక్కడ భరిస్తాము? అసలు ఆయన కోపంగా కారాల మిరియాలు నూరుతుంటే ఆయన దగ్గరికి ఏం వెళ్తాము? కాబట్టి మా తరపున మీరే వెళ్ళి ఏదో ఒకటి ఆయనతో మాట్లాడి సెటిల్ చేసి వచ్చేసేయండి అని వచ్చిన వాళ్ళు అంటారేమో అని బ్రహ్మగారు ఇలాంటి సలహాలు ఇలాంటి ప్రార్థనలు ఎవరు చేయొద్దు అని పై శ్లోకంలో చెప్తున్నారు. నాహం నయజ్ఞో నచయూయమన్యే ఏ దేహభాజో మునయశ్చ తత్వం విదుః ప్రమాణం బలవీర్యయోర్వా యస్యాత్మతంత్రస్య క ఉపాయం విధిత్సేత్ అనే శ్లోకంలో. ఈ పని నేను చేయలేను, మీ తరపున వెళ్ళి ఆయనతో మాట్లాడడం అనేది నేను చేయలేను. అసలు మీ తరపున వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడాలి అనే విషయం మీద నాకు ఐడియా కూడా లేదు. నాహం, నాకు అలాంటి ఐడియా లేదు, నేను ఆ పని చేయలేను. నేనే కాదు, న యజ్ఞ, యజ్ఞస్వరూపంలో ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువు కూడా ఆ పని చేయలేడు. ఇప్పుడు ప్రత్యేకించి యజ్ఞ అనే పేరుతో ఇంద్రుడిగా అవతరించినటువంటి వాడు ఇంద్ర రూపంలో వెళ్ళి కూడా ఆ పని చేయలేడు. న యజ్ఞ నచ యూయం, మీరందరూ కూడా ఆ పని చేయటానికి అర్హులైన వాళ్ళేం కారు. ఎందుకంటే నాహం న యజ్ఞ నచ యూయం అన్యే, మిగతా ఎవరైనా కానీ ఏ దేహభాజ, అసలు దేహాన్ని పట్టుకుని వేళ్లాడుతున్న ఎవరైనా కానీ మునయశ్చ, మునులైనా సరే వాళ్ళు తత్వం నవిదుహు, ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికీ తెలియదు ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క స్వరూపం తెలియదు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అని కూడా ఎవరికీ తెలియదు. ఇంతేకాదు ప్రమాణం బలవీర్యయోర్వా న విదుహు, ఆయన బలం ఎంత మేరకు ఉంది, ఆయన యొక్క ప్రతాపం లేదా ఆయన యొక్క సామర్థ్యం ఎంత మేరకు ఉంది అనే విషయంలో కూడా ఎవరికి ప్రమాణం, కొలత అనేది తెలియదు. ఆయన బలానికి కొలబద్ద లేదు,
ఆయన సామర్థ్యానికి కొలబద్ద లేదు, ఎవరికి ఆ కొలత తెలియదు. ఆయన అపరిమితమైన సామర్థ్యంతో అపరిమితమైన బలంతో ఉంటాడు. ఇటువంటి వాడు యస్య ఆత్మతంత్రస్య, స్వతంత్రంగా ఉంటాడు. ఆయన స్వతంత్రంగా ఉండి తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కదా. ఆ పరమేశ్వరుడి విషయంలో కహా ఉపాయం విధిత్సేత్, ఎవరు వెళ్ళి మాట్లాడగలరు, ఎవరు వెళ్ళి ఉపాయంగా ఆయన్ని జరిగిందేదో జరిగిపోయింది, మీరు కాస్త కోపాన్ని తగ్గించుకోండి అని సలహా ఇవ్వగలడు. ఎవరికి ఈ విషయంలో ఉపాయం అనేది తోచదు, ఎవరికి ఉపాయం లేదు, ఎవరి దగ్గర లేదు, నా దగ్గర లేదు, ఆ యజ్ఞుడి దగ్గర లేదు, మునుల దగ్గర లేదు, మీ దగ్గర లేదు, ఇంకోళ్ళ దగ్గర లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్క ఉపాయం, అది ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన అనుగ్రహాన్ని యాచించుకోవటమే అని బ్రహ్మగారు నాహం నయజ్ఞో నచ యూయమన్యే ఏ దేహభాజో మునయశ్చ తత్వం విదుఃప్రమాణం బలవీర్యయోర్వ యస్యాత్మతంత్రస్య క ఉపాయం విధిత్సేత్ అనే శ్లోకంలో బలంగా చెప్పారు. కాబట్టి ఏం చేయాలి, మీరందరూ బయలుదేరి ఆ పరమేశ్వరుడి కాళ్ళ మీద పడిపోయి ఆ పరమేశ్వరునికి క్షమాపణలు చెప్పుకుని ఆయన అనుగ్రహాన్ని ప్రార్థించుకోవాలి అని తేల్చారు. తేల్చిన వాడు బ్రహ్మగారు ఒకసారి చూశాడు, అందరూ పాపం దెబ్బలు తిని ఉన్నారు, అందరూ తప్పులు చేసినటువంటి బలహీన స్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళినా సరే పరమేశ్వరుడి ముందు ఆనకపోవచ్చు, వీళ్ళందరినీ ఉద్ధరించే బాధ్యత మనదే అని అనుకున్నాడు. అనుకుని స ఇత్తమాదిశ్య సురానజస్తై సమన్విత పితృభిః సప్రజేషై యయౌ స్వధిష్ణ్యాన్ నిలయం పురద్విష కైలాసమద్రిప్రవరం ప్రియం ప్రభో అనే తీరులో తాను కూడా వాళ్ళకి సహాయంగా బయలుదేరాడు అని చెప్తున్నారు. సహా ఆ బ్రహ్మగారు ఇత్థం ఆదిశ్య, ఈ విధంగా పరమేశ్వరుడి పాదార విందాల మీద పడిపోవటం, ఆయన్ని క్షమాపణలు వేడుకోవటం ఒక్కటే మీ ముందున్న దారి, అది తప్ప మరొక ఉపాయం అనేది ఎవరి దగ్గర లేదు అని క్లియర్గా చెప్పి సురాన్ దేవతలందరికీ ఇదే సలహా ఇచ్చి అజహ అనే పేరు కలిగినటువంటి ఆ బ్రహ్మగారు తై సమన్విత, వాళ్ళ మీద జాలిపడి వాళ్ళతో కలిసి తాను కూడా బయలుదేరాడు. తై సమన్విత, ఒట్టి దేవతలే కారు, పితృదేవతలు కూడా ఉన్నారు. ఎందుకంటే పితృదేవతలు కూడా యజ్ఞంలో భాగాల కోసం వచ్చి ఉన్నారు, వాళ్ళు దెబ్బలు తిని ఉన్నారు. సప్రజేషై, ఇది కాక దక్ష ప్రజాపతి గారు కాక మిగతా ప్రజాపతులు మరీచి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరితో కలిసి యయౌ ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? స్వధిష్ణ్యాత్, తన లోకమైనటువంటి బ్రహ్మలోకం నుంచి, తన స్థానమైనటువంటి పద్మం నుంచి ప్రారంభించాడు. స్వధిష్ణ్యాత్ ఎక్కడికి ప్రయాణమయ్యాడు అంటే నిలయం పురద్విష, త్రిపురాసురులని సంహరించినటువంటి ఆ పరమేశ్వరుడి నిలయానికి, పరమేశ్వరుడి యొక్క స్థానానికి ప్రయాణమయ్యాడు. ఏమా స్థానం అంటే కైలాసం అనేటువంటి స్థానం. దాని యొక్క స్వరూపం ఏమిటి అంటే అద్రిప్రవరం, అది ఒక పర్వతం. ఆ పర్వతం చాలా శ్రేష్టమైనటువంటి పర్వతం. ఆ శ్రేష్టమైనటువంటి పర్వతమే కైలాసం. ఆ కైలాసమే పరమేశ్వరుడి యొక్క నిలయం. ఆ నిలయానికి ప్రయాణమయ్యాడు. కైలాసానికి ఉండేటువంటి విశేషమేమిటి అంటే ప్రభోహో ప్రియం, మొత్తం అంతటా వ్యాపించి ఉండేవాడే అయినా పరమేశ్వరుడు శ్మశానవాసి అనే పేరు ప్రత్యేకించి ఆయనకి ఉన్నా, ఎక్కడెక్కడో ఏ స్థానాలలోనో ప్రత్యేకించి ఆయన ఉంటున్నా సరే ఆయనకి కైలాసం అనేది ప్రియం. ప్రభోహో, సమర్థుడైనటువంటి పరమేశ్వరుడికి కైలాసం అనేది ప్రియమైన స్థానం. కాబట్టి అక్కడ ఆయన తప్పకుండా ఉంటాడు అని అనుకుని ఆ కైలాసానికి వీళ్ళందరూ ప్రయాణమయ్యారు. వాళ్ళందరితో కలిసి బ్రహ్మగారు కూడా ప్రయాణమయ్యాడు అని మహర్షి గారు చెప్తున్నారు. స ఇత్తమాదిశ్య సురానజస్తై సమన్విత పితృభిః సప్రజేషై యయౌ స్వధిష్ణ్యాన్ నిలయం పురద్విష కైలాసమద్రిప్రవరం ప్రియం ప్రభో అనే ఈ శ్లోకంలో మామూలుగా పరమేశ్వరుడు అంటే ఆయన ఏదో శ్మశానవాసి, ఆయనేమి పెద్దగా టేస్ట్ ఉన్నవాడు కాదు, ఆయనేమి అందమైన
ప్రాంతాల్లో ఉండేటువంటి వాడు కూడా కాడు, అందం లేనటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటాడు, తుప్పల్లోనూ అక్కడ ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు అని ఫీల్ అవుతారు. కానీ కైలాసం అనేది ఎలా ఉంది అని ఒకసారి వర్ణించి చూపిస్తే ఆ భ్రమలన్నీ తొలగిపోతాయి అని అనుకుని మహర్షి గారు ఆ కైలాసం యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు, వాటి అందాలని చాలా విస్తృతంగా వర్ణించటం అనేది ప్రారంభిస్తున్నారు. ప్రారంభించటంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత స్థాయిలో ఆ కైలాస ప్రాంతాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. అందులో మొదటి శ్లోకంలో జన్మౌషధి తపోమంత్ర యోగ సిద్ధైర్నరేతరై జుష్టం కిన్నెరగంధర్వై అప్సరోభిర్వృతం సదా అనే తీరులో ఆ కైలాస ప్రాంతం, పూర్తి కోర్ ఏరియా కాదు, ఆ కైలాస ప్రాంతం ఉంది అని చెప్తున్నారు. ఆ కైలాస ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సిద్ధులు చాలామంది నివాసాలు ఏర్పరచుకున్నారు. అందులో ఆ సిద్ధులు రకరకాల తీరులలో సిద్ధుల్ని సంపాదించినటువంటి వాళ్ళు. కొంతమంది జన్మతః సిద్ధులు, కొంతమంది కొన్ని రకాల ఔషధాలని, మందుల్ని సేవించడం ద్వారా సిద్ధుల్ని సాధించిన వాళ్ళు, కొంతమంది తపస్సు ద్వారా సిద్ధుల్ని సాధించిన వాళ్ళు, కొంతమంది మంత్రానుష్ఠానం బాగా చేయటం ద్వారా సిద్ధి సాధించిన వాళ్ళు, కొంతమంది యోగ సాధనం చక్కగా చేయటం ద్వారా సిద్ధుల్ని సాధించిన వాళ్ళు. ఈ 5 రకాల సిద్ధుల్ని గురించి పతంజలి మహర్షి గారు యోగ సూత్రాల్లో చెప్పారు. ఆ 5 రకాల సిద్ధుల్ని సాధించిన వాళ్ళు జన్మ, ఔషధి, తపో, మంత్ర, యోగ సిద్ధులు. వీళ్ళు కాక నరేతరై మానవులు కాక దేవతలు, మానవులు కానటువంటి దేవతలు, సహజ సిద్ధంగా దేవతలుగానే పుట్టినటువంటి వాళ్ళు చాలా ప్రేమగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. జుష్టం, చాలా ప్రేమగా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళ సిద్ధులకి, వాళ్ళ పై సాధనలకి, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవించడానికి సరి అయిన ప్రాంతం అని నిర్ణయించుకున్న ప్రదేశం అది. వీళ్ళు మాత్రమే కాకుండా కిన్నెర గంధర్వై జుష్టం, కిన్నరులు అనేటువంటి ఒక రకమైన జాతుల వాళ్ళు, గంధర్వులు అనేటువంటి జాతుల వాళ్ళు, ఇద్దరు కుబేరుడి ఏలుబడిలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. వీళ్ళు కాక అప్సరోభిర్వృతం సదా, అప్సరస స్త్రీలు చాలామందే అక్కడ గుమికూడి ఉన్నారు. ఇలా రకరకాల సిద్ధుల్ని సాధించినటువంటి సిద్ధులు, దేవతలు, కిన్నరులు, గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ ప్రేమగా, చాలా ఇష్టంగా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వీళ్ళందరి యొక్క నివాస ప్రాంతం అది అని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. జన్మౌషధి తపోమంత్ర యోగ సిద్ధైర్నరేతరై జుష్టం కిన్నెరగంధర్వైరప్సరోభిర్వృతం సదా అనే ఈ శ్లోకంలో. అది పర్వతమని ముందే చెప్పాం కదా, అక్కడ నానా మణిమయై శృంగై నానాధాతు విచిత్రితై నానాద్రుమలతాగుల్మై నానా మృగగణావృతై అనే తీరులో ఎన్నెన్నో శిఖరాలున్నాయి అని 2వ శ్లోకంలో చెప్తున్నారు. నానా మణిమయై శృంగై, అది పర్వతం కదా, పర్వతం అంటే దానికి రకరకాల శిఖరాలు ఉంటాయి కదా, చాలా శిఖరాలు ఉంటాయి కదా. ఆ శిఖరాలన్నీ కూడా ఒక్కొక్క శిఖరంలోనూ రకరకాల మణులు దొరికేట్లుగా ఉన్నాయి. నానా మణిమయై శృంగై, ప్రతి శిఖరంలోనూ రకరకాల మణులు దొరుకుతాయి. ఆ రకరకాల మణుల యొక్క నివాస ప్రాంతంగా ఉండే, ఆలవాలంగా ఉండేటువంటి శిఖరాలవి. కేవలం మణులే కాదు, నానాధాతు విచిత్రితై, పర్వతాల నుండి రకరకాల రంగుల్లో ధాతు రసాలు అనే పేరుతో రసాలు కారుతూ ఉంటాయి. ఆ ధాతు రసాలు ఈ ప్రతి శిఖరానికి ప్రత్యేకించి రంగులుగా కారుతున్నాయి. కారటంతో దాని యొక్క అసలు సిసలు ప్రయోజనం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ చూడటానికి మాత్రం రంగులతో చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. విచిత్రంగా నానా ధాతు విచిత్రితై, ఎవరో కుంచె పట్టుకుని గీసినట్లుగా, ఏదో చిత్రీకరణ చేసినట్లుగా రంగులతో చాలా అందంగా ఉన్నాయి. నామా ద్రుమ లతా గుల్మై, ఒక్కొక్క శిఖరము, ఒక్కొక్క కొండ కూడా
నానా ద్రుమ రకరకాల చెట్లతో, నానా లత రకరకాల తీగలతో, నానా గుల్మై రకరకాల పొదరిళ్లతో అందంగా ఉన్నాయి. ఇది కాక నానా మృగ గణావృతై ఒక్కొక్క శిఖరం మీద కూడా రకరకాల జంతువులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఒక్కొక్కటి కాదు, నానా మృగ గణ ఆవృతై గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. మొత్తం అవే నిండినట్లున్నాయి. ఏ జంతువు మరొక జంతువుతో విరోధంతో వ్యవహరించటం లేదు. అన్నీ కలిసే గుంపులుగా ఆ శిఖరాల మీద జీవిస్తున్నాయి అని మహర్షి గారు వర్ణించి చూపిస్తున్నారు. నానా మణిమయై శృంగై నానా ధాతు విచిత్రితై నానా ద్రుమలతాగుల్మై నానా మృగ గణావృతై అనే ఈ శ్లోకంలో. ఇవి కాక నానామల ప్రస్రవణై నానా కందరసానుభి రమణం విహరంతీనాం రమణై సిద్ధయోషితాం అనే తీరులో ఆ కొండలు చాలా అందంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ కొండల మీద నుంచి వాటర్ ఫాల్స్ ఝరులు ఎన్నెన్నో కారుతున్నాయి. నానా అమల ప్రస్రవణై కారే ప్రతి నీటిపాయ లేదా పారే ప్రతి నీటిపాయ చాలా స్వచ్ఛంగా ఉంది. నానా అమల ప్రస్రవణై ఆ నీటి పాయలు ఆ వాగులు పారుతూ పైనుంచి కిందకి దిగుతూ చాలా అందంగా ఉన్నాయి. నానామల ప్రస్రవణై. దీనికి తోడు పర్వతాల్లో నానా కందర సానుభి అక్కడ కూర్చుని సాధన చేసుకునే వాళ్ళకి, నివాసం ఉండే వాళ్ళకి సౌకర్యం కోసమా అన్నట్లుగా ఎన్నెన్నో గుహలున్నాయి. కూర్చుని జపమో తపస్సో సమాధో ఏదో ఒకటి చేసుకోవటానికి వీలుగా ఎన్నెన్నో బండరాళ్ళు చక్కగా పరిచినట్లుగా కూర్చోవటానికి వీలుగా ఉన్నాయి. ఇలా నానా కందర సానుభి ఆ పర్వతాలు అందంగా ఉన్నాయి. వీటితో పాటుగా ఆల్రెడీ సాధన చేసేసుకుని సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దంపతులుగా ఇక్కడ చేరారు. చేరేసరికి సిద్ధయోషితాం ఆ దంపతులలో ఆడవాళ్ళు రమణై తమ ప్రియులైనటువంటి తమను సంతోషపెట్టేటువంటి సిద్ధులైనటువంటి భర్తలు వాళ్ళకు అనుకూలంగా ఉండేసరికి వాళ్ళిద్దరూ కలిసి విహరంతీనాం చక్కగా విహారం చేస్తున్నారు. ఆ విహారం చేయటానికి చాలా అనువుగా వాళ్ళకి చాలా సంతోషాన్ని పంచేదిగా ఆ స్థానం ఉంది. రమణం చాలా ఆనందాన్ని అందించేట్లుగా ఆ స్థానం ఉంది. ఇందాక చెప్పుకున్న సిద్ధులు మాత్రమే కావచ్చు, లేకపోతే సిద్ధులు అనేటువంటి జాతుల వారైనా కావచ్చు, రెండు రకాల వాళ్ళు కలిసి కూడా ఉండొచ్చు. అందరూ కూడా అక్కడ చాలా సంతోషంగా కాలం గడపటానికి వీలుగా తమ విహారానికి తాము చేసుకున్న సాధనకు ఫలితాన్ని అనుభవించేటువంటి దానికి వీలుగా ఆ పర్వతాలు ఉన్నాయి అని చెప్తున్నారు. నానామల ప్రస్రవణై నానా కందరసానుభి రమణం విహరంతీనాం రమణై సిద్ధయోషితాం అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు మయూర కేకాభిరుతం మదాంధాలి విమూర్ఛితం ప్లావితై రక్తకంఠానాం కూజితైశ్చ పతత్రిణాం అనే తీరులో అక్కడ అందమైన శబ్దాలు చుట్టూ పరుచుకొని చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఆ పర్వతాల మీద మయూర కేకాభిరుతం మయూరాలు నెమళ్ళు కేక అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి వాటి శబ్దాలని అవి చేస్తున్నాయి. అవి చాలా అందంగా ఋతం శబ్దాలు చేస్తున్నాయి. ఆ నెమళ్ళు పెట్టేటువంటి కేకలను పెడుతున్నాయి. మనం పెట్టే కేక కాదు, నెమళ్ళు పెట్టే శబ్దానికి, నెమళ్ళు చేసే శబ్దానికి కేక అని పేరు. ఆ కేకలు పెడుతున్నాయి. వీటికి తోడు మదాంధాలి విమూర్ఛితం అక్కడ ఒక జంతువుకి మరొక జంతువుకి విరోధం అనేది లేదు కాబట్టి ఏ జంతువైనా సరే హాయిగా తిరుగుతోంది. ఆ తిరిగి 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 ఒక్కొక్క జంతువుకి బాగా మదం పట్టి ఉంది. ఆ మదంతో ప్రతి జంతువు కళ్ళు మూసుకుపోయింది. ఆహారం అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రాణభయం అనేది లేనప్పుడు పశువులకి లేదా మృగాలకి వచ్చేటువంటి మదం అక్కడ అన్ని మృగాలకి అన్ని రకాల జంతువులకి అంటింది. దాంతో మదాంధ అళి ఆ మృగ సమూహాలన్నీ విమూర్ఛితం అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి.
ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి. ఏ మృగమైనా సరే ఫలానా ప్రాంతానికి వెళ్ళగలదు, ఫలానా ప్రాంతానికి వెళ్ళలేదు, ఫలానా ప్రాంతానికి వెళితే అక్కడేదో సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, తినే జంతువులు ఉంటాయి అని ఏ మృగము భయపడనక్కర్లేదు అనే స్థాయిలో ఉంది. దాంతో ఏ జంతువు పడితే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి. అలా ఇష్టం వచ్చినట్లు తిరిగే చోటుగా అది ఉంది. మదాంధాలు విమూర్ఛితం, అవి ఒకవేళ మదాంధంతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఆ తిరిగే శబ్దం తప్పనిసరిగా వస్తుంది కదా, ఆ శబ్దం కూడా వినిపించి చాలా అందంగా ఉంది. దీనికి తోడు ప్లావితై రక్తకంఠానాం, ఎర్రని కంఠం కలిగినటువంటి కోయిలలు ప్లావితై, ప్లుతం అంటే 3 మాత్రల శబ్దంతో కూవని కూస్తున్నాయి. ఆ కూతలతో చాలా రమణీయంగా ఆ ప్రాంతం మారిపోయింది. ప్లావితై రక్తకంఠానాం. ఒకవేళ కోయిల కూతలే అందంగా వినిపిస్తాయి, చాలా బాగుంటాయి అని అనుకుంటే మిగతా పక్షుల కూతలేమీ తక్కువగా ఉండవు, వాటి కూతలు కూడా బాగానే ఉంటాయి. కూజితైశ్చ పతత్రిణాం, మిగతా పక్షులు కూడా వాటికి తెలిసిన తీరులో అవి కూస్తున్నాయి. ఆ కూతలతో ఆ ప్రాంతం అంతా చాలా హృద్యంగా మారిపోయింది. మయూర కేకాభిరుతం మదాంధాలి విమూర్ఛితం ప్లావితై రక్తకంఠానాం కూజితైశ్చ పతత్రిణాం అనే తీరులో అందంగా ఆ ప్రాంతం ఉంది అని మహర్షి గారు వర్ణిస్తున్నారు. దీనికి తోడు అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి ఆ పర్వతాల మీద. ఆ చెట్లను చూస్తే ఏమనిపిస్తోందంటే, ఆహ్వయంతం ఇవోద్ధస్థై ద్విజాన్ కామదుఘైర్ద్రుమై వ్రజంతమివ మాతంగై గృణంతమివ నిర్ఝరై అన్నట్లుగా ఉన్నట్టుంది. అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద చెట్లను చూస్తే ఆ చెట్ల మీద కూతలు కూసుకుంటూ వాలేటువంటి పక్షుల్ని చూస్తే చూడ్డానికి ఏమనిపిస్తోంది, ఆహ్వయంతం ఇవోద్ధస్థైర్ద్విజాన్ కామదుఘైర్ద్రుమై. ఈ పర్వతం 2 చేతులు లేదా 2 కాకపోతే చాలా చేతులు, తన చెట్లు అనేటువంటి చేతుల్ని చాచి, ఓ పక్షుల్లారా రండి రండి, నా మీదకి వాలండి, మా చెట్ల మీద నా చేతుల మీద వాలండి, ఈ చేతుల మీద కావలసినన్ని పళ్ళున్నాయి, హాయిగా సుఖంగా తినండి, మీకేం కావాలంటే అది ఈ చెట్ల మీద లభిస్తుంది అని అరిచి ఎలుగెత్తి చెప్పినట్లుగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, పర్వతం మీద పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మీద పక్షుల గుంపులు వాలటము, వాలే సమయంలో అవి చేసేటువంటి శబ్దాలు, వీటన్నిటినీ గనక అందంగా పరిశీలించి చూసుకుంటే, ఐస్థెటిక్గా ఆలోచించగలిగితే, పర్వతం తన చెట్లు అనేటువంటి చేతుల్ని చాచి పక్షుల్ని ఆహ్వానిస్తూ, మీరు నా మీద హాయిగా కూర్చోండి, మీకు కావాల్సిందంతా నేను అందిస్తాను అని చెప్తున్నట్లుగా ఉంది. ఇది ఈ దృశ్యం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలా ఉంది అంటే, ఎవరైనా సరే ఇంటికి బ్రాహ్మలు వస్తే 2 చేతులు చాచి ఆహా రండి 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 అని స్వాగతం పలుకుతూ, మీకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ మేము చేస్తాము, మా ఇంట్లో నివాసం ఉండండి, మా ఇంట్లో కనీసం కాసేపైనా మీరు విశ్రాంతి తీసుకోండి అని గృహస్థులు ప్రార్థిస్తున్నట్లుగా ఉంది. ఉద్ధస్థైర్ద్విజాన్ కామదుఘైర్ద్రుమై, చేతులు పైకెత్తి ప్రేమగా బ్రాహ్మణులను ఆహ్వానించినట్లుగా ఈ సీన్ చాలా రక్తి కడుతోంది. దీనికి తోడు ఇక్కడ నివాసం ఉండేటువంటి మృగాలన్నీ ఎప్పుడు సంచరిస్తున్నాయి అని అన్నాం కదా. ఒకసారి పైనుంచి చూస్తే వ్రజంతమివ మాతంగై, ఇక్కడ సంచరించేటువంటి మృగాల్లో పెద్దగా ఉండేటువంటి ఏనుగుల్ని చూడగలిగితే, ఎప్పుడూ తిరిగేటువంటి ఏనుగుల్ని చూస్తే అసలు పర్వతమే కదిలి వెళుతోందా, పర్వతమే ఇటు అటు నడుస్తోందా అన్నట్లుంది. వ్రజంతమివ మాతంగై గృణంతమివ నిర్ఝరై, అక్కడ పారే సెలయేళ్ళు ఉన్నాయి కదా, ఆ సెలయేళ్ళు శబ్దం చేసుకుంటూ పారుతున్నాయి కదా, ఆ పారే సెలయేళ్ల తాలూకు శబ్దం చూస్తే పర్వతమే శబ్దం చేస్తోంది, ఆ పర్వతాలే శబ్దాలు చేస్తున్నాయి అన్నట్లుంది. మొత్తం దృశ్యమంతా కూడా అందరికీ అనుకూలంగా, అందరికీ ఏదో చేయటానికి, అతిథి మర్యాదలు చేయటానికి సన్నద్ధంగా ఉన్నట్లుగా ఉంది అని మహర్షి గారు ఆహ్వయంతం ఇవోద్ధస్థైర్ద్విజాన్ కామదుఘైర్ద్రుమై
వ్రజంతమివ మాతంగైర్ గృణంతమివ నిర్ఝరై అనే ఈ శ్లోకంలో వర్ణించి చూపిస్తున్నారు. వీటికి తోడు అక్కడ ఉండేటువంటి చెట్ల పేర్లు పలకాలంటే అబ్బో చాలా పెద్ద లిస్ట్ ఉంది. మందారై పారిజాతైశ్చ సరళైశ్చోపశోభితం తమాలై శాలతాలైశ్చ కోవిదారాసనార్జునై అనే తీరులో అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. మందారై బాగా పూలు పూచేటువంటి మందార వృక్షాలు, మనకు తెలిసిన మందార వృక్షాలు కావు, ఇంకో రకమైన మందార వృక్షాలు ఉన్నాయి. పారిజాతై పారద్రుమాలు అనే పేరు కలిగినటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి. సరళై దేవదారు వృక్షాలు, హిమాలయాల్లో దొరికేటువంటి దేవదారు వృక్షాలు ఇవి ఉన్నాయి. వీటన్నిటితోనూ చాలా అందంగా ఉంది. సరళైశ్చ ఉపశోభితం. దీనికి తోడు నల్లగా ఉండేటువంటి తమాల వృక్షాలు ఇవి ఉన్నాయి. సాల అనేటువంటి పెద్దగా పొడుగ్గా ఉండేటువంటి వృక్షాలు ఇవి కొనున్నాయి. తాళయిశ్చ అక్కడ వాస్తవానికి ఉండవు కానీ తాటి చెట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇవి కాక కోవిదార ఆసన అర్జునై అని అడవుల్లో పర్వతాల్లో పెరిగేటువంటి వృక్షాలు చాలానే ఉన్నాయి. కోవిదారం అని కాంచనారకం అనే పేరు కలిగిన వృక్షం, ఆసనం అంటే ప్రియక పుష్పం అనే పేరు కలిగినటువంటి వృక్షం, అర్జున అంటే మనకు తెలిసిన తెల్లమద్ది. ఈ వృక్షాలతో పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా ఉంది ఆ పర్వతం. ఆ పర్వతాలన్నీ, పర్వతపు శృంగాలన్నీ, శిఖరాలన్నీ ఉన్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. మందారై పారిజాతైశ్చ సరళైశ్చోపశోభితం తమాలై శాలతాలైశ్చ కోవిదారాసనార్జునై అనే ఈ శ్లోకంలో. వీటిల్లో ఇవే కాకుండా చూతై కదంబైర్నీపైశ్చ నాగ పున్నాగ చంపకై పాటలాశోక బకులై కుందై కురబకైరపి అని ఇంకా మంచి పెద్ద వృక్షాలు, పళ్ళు కాచేటువంటి వృక్షాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చూతై మామిడిలో ఒక జాతికి చెందినటువంటి మామిడి చెట్లు ఉన్నాయి. కదంబై గుండ్రటి పూలుండేటువంటి కదంబ వృక్షాలున్నాయి. వాటిల్లోనే రంగు మారితే ఎర్రవాగు ఉండే పూలు, కొంచెం పసుపచ్చుగా ఉండేటువంటి పూలు అని 2 రకాల జాతులు. ఆ 2 రకాల జాతులు నీపై ఆ 2వ రకమైన జాతివి కూడా ఉన్నాయి. నాగకేసరం అని మంచి వాసన వచ్చే పువ్వు, ఆ వాసన పువ్వుతో ఉండే చెట్లున్నాయి. పున్నాగ చెట్లు, నైట్ క్వీన్ అని మనం పిలుచుకునే చెట్లు అవి ఉన్నాయి. చెంపకై సంపెంకలున్నాయి. దీనికి తోడు పాటల అశోక బకులై, పాటలము అశోకము బకులము అనే పేరు కలిగిన వృక్షాలున్నాయి. కుందై కుంద మల్లె తీగలున్నాయి. కురబకై తిలక వృక్షాలు అని పిలుస్తారు, ఆ వృక్షాలు కూడా ఉన్నాయి. చూతై కదంబైర్నీపైశ్చ నాగ పున్నాగ చంపకై పాటల అశోక బకులై కుందై కురబకైరపి అని చక్కగా పూలు పూచే, కాయలు కాచే, పళ్ళు పండేటువంటి చెట్లు చాలానే అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవి కాక స్వర్ణార్ణ శతపత్రైశ్చ వర రేణుక జాతిభి కుబ్జకైర్మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మండితం అని ఇంకా చెట్ల పేర్లు చెప్తున్నారు. స్వర్ణార్ణం అని ఒక రకమైన చెట్టు పేరు, శతపత్రం అని ఇంకో రకమైన చెట్టు పేరు. ఇది కాక వర అంటే కరవీరం, గన్నేరు జాతికి చెందినటువంటి చెట్టు. రేణుక అంటే ఏలకాయలు అంటాం కదా, ఏలకులు అంటాం కదా, ఆ ఏలకుల తీగ. జాతి మనకు తెలిసిన జాజి తీగ. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలానే ఉన్నాయి. కుబ్జకై ఇది కాక కుంకుమ రంగులో కుంకుమ పువ్వులాగా ఉండేటువంటి పూలు పూచేటువంటి ఒక చెట్టు ఉంది. మల్లికాభిశ్చ మల్లెల్లో అడవి మల్లి అనేటువంటి జాతి అది ఉంది. మాధవి అని ఇంకొక లత, వాసంతి అని ఇంకొక పేరు దానికి. ఆ లతలు కూడా అక్కడ చాలానే ఉన్నాయి. స్వర్ణార్ణ శతపత్రైశ్చ వర రేణుక జాతిభి కుబ్జకైర్మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మండితం అని ఆ వనం గురించి, అందులో పెరుగుతున్నటువంటి జాతులను గురించి మహర్షి గారు వర్ణిస్తున్నారు. ఇవి కాక ఇంకా కూడా
పనసోదుంబరాశ్వత్థ ప్లక్షణ్యగ్రోధ హింగుభి భూర్జైరౌషధిభి పూగై రాజపూగైశ్చ జంబుభి అని మొదలుపెట్టి ఇంకా కూడా చెట్లని అక్కడ ఉండేటువంటి అందాలని మహర్షి గారు వర్ణించబోతున్నారు. ఆ వర్ణనను మనం జాగ్రత్తగానే రాబోయే దీంట్లో అధ్యయనం చేసుకుందాము. వర్ణన ద్వారా మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని కూడా జాగ్రత్తగానే చివరిలో పరిశీలించుకుందాము. కాకపోతే ఇప్పుడు వ్యాఖ్యానం ఆపుకునే ముందు బ్రహ్మగారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనసులో గట్టిగా ఉంచుకుందాం. అది ఎప్పుడైనా పైకి రాదలుచుకున్న వాళ్ళు, అభివృద్ధిని సాధించదలుచుకున్న వాళ్ళు బలవంతులతో విరోధం పెట్టుకోకూడదు అనేది సామాన్య లౌకిక న్యాయం, లోకంలో తెలిసిన న్యాయం. ఇది కాదు మనం మనసులో ఉంచుకోవలసింది. అందరికంటే పెద్దవాడైనటువంటి పరమేశ్వరుడితో పైకి రాదలుచుకున్న వాళ్ళు లేదా అభివృద్ధిని సాధించదలుచుకున్న వాళ్ళు ఏ దశలోనూ విరోధం పెట్టుకోకూడదు. పరమేశ్వరుడితో విరోధం అంటే అది ఇది కాదు, అలాంటిది ఇలాంటిది కాదు. ఆ పరమేశ్వరుడి మీద మనమే పెంచుకునేటువంటి ద్వేషం, ఆ ద్వేషాన్ని ఎప్పటికీ మనసులోకి రానివ్వకూడదు. ఆ ద్వేషాన్ని మనసులోకి తెచ్చుకోకూడదు. ఆ ద్వేషాన్ని ఉంచుకుని నేను పైకి రావాలి అని మాత్రం కోరుకోకూడదు. పైకి రావాలి అనే కోరిక ఉంటే పరమేశ్వరుడి మీద ఏమాత్రం ద్వేషం ఉంచుకోకూడదు అనే విషయాన్ని గట్టిగా పట్టుకుందాము. ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా చిన్న చిన్న అపరాధాలు చేసినా ఆయన క్షిప్రప్రసాదుడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి పరిశుద్ధ మనస్సుతో, పరిశుద్ధమైన మనస్సుతో ఆయన్ని ప్రార్థించి మనం చేసిన తప్పులకి, దాసుడు చేసిన తప్పులు దండంతో సరి అన్నంత లెవెల్లో ఆయన అనుగ్రహంతో పరిష్కారాలను అందుకునే అవకాశం అయితే చిన్నగా ఉంది. చిన్న తప్పులైతే పరిష్కారం ఉంది, కానీ పెద్ద విరోధం అయితే మాత్రం దానికి పరిహారం అనేది లేదు అనే విషయాన్ని మనం మనసులో ఉంచుకుని అసలు ఆ శివద్వేషంతో కానీ, వేదద్వేషంతో కానీ, దేవద్వేషంతో కానీ మనకు ఏమాత్రమూ సంబంధం ఉండకూడదు అని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని వేడుకుందాం. ఆయన్ని భక్తితో ప్రార్థించుకుంటూ ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు 4వ స్కంధం 6వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. ప్రారంభం నుంచి అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ అథ దేవగణాః సర్వే రుద్రానీకైః పరాజితాః శూలపట్టిశ నిస్త్రింశ గదాపరిఘముద్గరైః సంఛిన్న భిన్న సర్వాంగాః సర్త్విక్ సభ్యాభయాకులాః స్వయంభువే నమస్కృత్య కార్త్స్యేనైతన్యవేదయన్ ఉపలభ్య పురైవైతత్ భగవానబ్జ సంభవః నారాయణశ్చ విశ్వాత్మా నకస్యాధ్వరమీయతుః తదా కర్ణ్య విభుః ప్రాహ తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సా భూయాత్ న ప్రాయేణ బుభూషతాం అథాపి యూయం కృతకిల్బిషాభవం
ये बर्हिषो भागभाजं परादुः ये बर्हिषो भागभाजं परादुः प्रसादयध्वं परिशुद्धचेतसा प्रसादयध्वं परिशुद्धचेतसा क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् आशासानाजीवितमध्वरस्य आशासानाजीवितमध्वरस्य लोकः सपालः कुपितेन यस्मिन् लोकः सपालः कुपितेन यस्मिन् तमाशु देवं प्रियया विहीनं तमाशुदेवं प्रियया विहीनं क्षमापयध्वं हृदि विद्धं दुरुक्तैः क्षमापयध्वं हृदि विद्धं दुरुक्तैः नाहं न यज्ञो न च यूयमन्ये नाहं न यज्ञो न च यूयमन्ये ये देहभाजो मुनयश्च तत्त्वम् ये देहभाजो मुनयश्च तत्त्वम् विदुः प्रमाणं बलवीर्ययोर्वा विदुः प्रमाणं बलवीर्ययोर्वा यस्यात्मतन्त्रस्य क उपायं विधित्सेत् यस्यात्मतन्त्रस्य क उपायं विधित्सेत् स इत्थमादिश्य सुरानजस्तैः स इत्थमादिश्य सुरानजसैः समन्वितः पितृभिः सप्रजेशैः समन्वितः पितृभिः सप्रजेशैः ययौ स्वधिष्ण्यान्निलयं पुरद्विषः ययौ स्वधिष्ण्यान्निलयं पुरद्विषः कैलासमद्रिप्रवरं प्रियं प्रभोः कैलासमद्रिप्रवरं प्रियं प्रभोः जन्मौषधितपो मन्त्र जन्मौषधितपो मन्त्र योगसिद्धैर्नरेतरैः योगसिद्धैर्नरेतरैः जुष्टं किन्नरगन्धर्वैः जुष्टं किन्नरगन्धैर्वैः अप्सरोभिर्वृतं सदा अप्सरोभिर्वृतं सदा नानामणिमयैः शृङ्गैः नानामणिमयैः शृङ्गैः नानाधातुविचित्रितैः नानाधातुविचित्रितैः नानाद्रुमलतागुल्मैः नानाद्रुमलतागुल्मैः नानामृगगणावृतैः नानामृगगणावृतैः नानामलप्रस्रवणैः नानामलप्रस्रवणैः नानाकन्दरसानुभिः नानाकन्दरसानुभिः रमणं विहरन्तीनां रमणं विहरन्तीनां रमणैः सिद्धयोषितां रमणैः सिद्धयोषितां मयूरकेकाभिरुतं मयूरकेकाभिरुतं मदान्धालिविमूर्च्छितं मदान्धालिविमूर्च्छितं प्लावितैरक्तकण्ठानां प्लावितैरक्तकण्ठानां पूजितैश्च पतत्रिणाम् पूजितैश्च पतत्रिणाम् आह्वयन्तमिवोद्धस्तैः आह्वयन्तमिवोद्धस्त्रैः द्विजान् कामदुघैर्द्रुमैः द्विजान् कामदुघैर्द्रुमैः व्रजन्तमिव मातङ्गैः व्रजन्तमिव मातङ्गैः गृणन्तमिव निर्झरैः गृणन्तमिव निर्जरैः मन्दारैः पारिजातैश्च मन्दारैः पारिजातैश्च सरलैश्चोपशोभितम् सरलैश्चोपशोभितम् तमालैः शालतालैश्च तमालैः शालतालैश्च कोविदारासनार्जुनैः कोविदारासनार्जुनैः चूतैः कदम्बैर्नीपैश्च शूतैः कदम्बैर्नीपैश्च नागपुन्नागचम्पकैः नागपुन्नागचम्पकैः पाटल
పాటలాశోకబకులైః పాటలాశోకబకులైః కుంदैः కురబకైరపి కుంदैः కురబకైరపి స్వర్ణార్ణశతపత్రైశ్చ స్వర్ణార్ణశతపత్రైశ్చ వరరేణుకజాతిభిः వరరేణుకజాతిభిः కుబ్జకైర్మల్లికాభిశ్చ కుబ్జకైర్మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మండితం మాధవీభిశ్చ మండితం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః షష్ఠాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.